నెల్లూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గొల్లపాలెంకు చెందిన కొల్లుబోయిన శేషయ్య కుటుంబ సభ్యులు తమ ఉమ్మడి ఆస్తి వివాదంపై స్పందించారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కొందరు తమపై దౌర్జన్యాలకు పాల్పడుతూ తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. నార్తములు గొల్లపాలెం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 317లో సర్వే నెంబర్ 316లో 317లో 3 ఎకరాల 71 సెంట్ల భూమి, 316లో ఎకరా 55 సెంట్ల భూమి ఉంది. అది మా తాత ముత్తాతలు కనీసం 150 సంవత్సరాల పైనుంచి అది మా అధీనంలోనే. ఇప్పటికీ పంపకాలు కానీ మా భాగస్తులు అందరం కానీ ఎవరు దాన్ని పంచుకోవడం కానీ ఏమీ చేయలేదు. మేము దాన్ని బర్రెలు గొర్రెలు అలా మేపుకుంటా ఉన్నాం. 2014లో దాని గట్లు వేసి మేము పొలం వరి నాట్లు వేస్తే పెయ్యల వీరయ్య అనే వ్యక్తి వచ్చి ఇది నేను 2010లో కొన్నాను, ఇది నాకు పాస్బుక్లు ఉన్నాయి, 1Bలు ఉన్నాయి, ఇది మీది కాదు అని మా దగ్గరికి దౌర్జన్యానికి వచ్చాడు. ఇదేంది మా తాతల ముత్తాతల ఆస్తి కదా, మీకు ఎలా వస్తుంది, ఎవరి దగ్గర కొంటానని నేను రెడ్డి గారి దగ్గరకు వెళ్ళాను అంటారు అని ఆయన కోవూరు కోర్టులో కేసు వేసాడు మా మీదెళ్ళి. నాకు పొలం తెలియదు, 1B ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, నాకు పొలం చూపించాడని కోవూరు కోర్టుకి వెళ్ళాడు ఆయన. కోవూరు కోర్టుకి వెళ్తే మేము దాని మీద అప్పీల్ పోతే 2014లో కేసు నంబర్ 96/2014లో మాకు ఆ కోవూరు కోర్టుల కేసు దాన్ని కొట్టేసి ఇది కొల్లుపోయిన వాళ్ళే అని ఆయన కేసు కొట్టేసింది. అప్పటి నుంచి మమ్మల్ని రాజకీయంగా ఇబ్బంది పెడుతూ రకరకాల కేసులు పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ఇప్పటికీ ఆ పొలంలోనే మేమే ఉన్నాం, ఎవరు దాన్ని ఏమీ చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళా ఆయన కుమారుడైన పెయ్యల పవన్ కుమార్ యాదవ్ ఒక సంఘానికి జిల్లా అధ్యక్షుడైనందువల్ల కేసులు వేయడం, రకరకాల నాయకుల చేత మాకు ఫోన్లు చేసి బెదిరించడం, మమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. 2021లో దానికి పాస్బుక్ పుట్టించి ఇది నాది అని ఈయన్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ శోభిస్తూ ఈయన ఆర్డీఓ గారి కోర్టులో ఇది నా సీలింగ్ అని ఆ కేసు అక్కడ వేస్తే ఆర్డీఓ గారు దాన్ని క్లియర్గా ఇది CGFS భూమి, ఇది కొల్లుపోయిన వెంకయ్య అని ఆ టైటిల్ డీడ్లు కానీ ఆ పాస్బుక్లు కానీ రద్దు చేయమంటే ఇప్పటికీ దాన్ని రద్దు చేయకుండా అట్లాగే పెట్టి ఈయన మానసిక శోభ అనుభవించేటట్టు చేస్తున్నాడు. అధికారులు, ప్రభుత్వ అధికారులు మొత్తం ప్రతి ఒక్కరూ ఎవ్వరూ మాకు సపోర్ట్ చేయట్లేదు. అధికారులు అది అందరూ ఆయన నాయకుడే దాని వల్ల మమ్మల్ని ప్రతి ఒక్కరు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కేసులు పెట్టడం, బెదిరించడం, రౌడీలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, ఇది పొలం నాది, PGRSలో కేసు పెడతాడు, మమ్మల్ని SI గారు పిలవడం, ఊరికే పదే మమ్మల్ని పిలుచుకోవడం. మేము వీళ్ళందరూ గొర్రెలు బర్రెలు కాడికి వెళ్ళేవాళ్ళు. ప్రతిదీ మీరు స్టేషన్ కాడికి రండి మాట్లాడుకుందాం. పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల కూర్చోబెట్టడం, మళ్ళా ఈరోజు కాదు వేరే గారు రాలేదు రేపు రాండి, అట్లా ఆయన ఎప్పుడో 10 రోజులకు ఒకసారి వస్తాడు, ఏం లేదని పంపించేస్తారు. ఎస్పీ గారికి ఇచ్చారా రిపోర్టు? కలెక్టర్ గారి దగ్గర JC గారి కోర్టులో కూడా వేస్తుంది. ఇది ఈ ల్యాండ్ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఆయన పాస్బుక్ క్యాన్సిల్ చేయమని ఆర్డీఓ గారి కోర్టులో కూడా ఉంది. మీరు ఎప్పుడు దాకా ఇస్తులు కట్టినారు? 2019లో కోర్టుకు వెళ్తే 2021లో ఆ కేసు మాకు జడ్జి గారు అనుకూలంగా మాకు ఇచ్చారు. కానీ రికార్డెడ్ పరంగా అధికారులు ఇప్పటికీ దాన్ని మార్చలేదు. విఆర్ఓలు కానీ ఎవరు దాని గురించి స్పందించట్లేదు. ఇది కోర్టులో ఉంది, ఇది మళ్ళీ కోర్టులో ఉంది కదా, ఇప్పుడు మేము చేయలేము దీన్ని. 21లో జడ్జి గారు చూపించాం సార్, కానీ ఏమి స్పందించట్లేదు, సమాధానం చెప్పట్లేదు. కలెక్టర్ గారి దగ్గర కూడా ఇచ్చాను, అది ఆర్డీఓ గారు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆర్డీఓ గారికి వెళ్ళాము, అది జరుగుతూనే ఉంది, అక్కడ కూడా ఏమీ చేయలేదు, రోజు వాయిదాలు వేస్తానే ఉన్నారు దాని గురించి. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి.
ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరుచుకోండి.